ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి అని అడిగితే తక్కువ 26 అని ఎల్కేజీ స్టూడెంట్ కూడా చెప్పేస్తాడు. అయితే ఒకప్పుడు ఇంగ్లీష్ వర్ణమాలలో 27 అక్షరాలను ఉపయోగించేవారని మీకు తెలుసా? 19వ శతాబ్దపు బ్రిటిష్ విద్యార్థులకు బోధించే విద్యా విధానంలో ఇది కూడా ఉండేది. అయితే గత శతాబ్దం ప్రారంభంలోనే ఈ 27వ అక్షరం కాస్త గుర్తుగా మారిపోయింది. ఆ తర్వాత మోడర్న్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఇంతకీ ఆ అక్షరం ఏంటో మీకు తెలుసా? మనందరికీ తెలిసిన గుర్తే. ఇప్పుడు మనం అండ్ అనే పదానికి ఉపయోగిస్తుంటాం. అదే యాంపర్సాండ్. ఇంగ్లీష్ వర్ణమాలలో చివరి అక్షరంగా దీన్ని లెక్కిస్తారు. దీని సంఖ్య 27. ఈ అక్షరాన్ని మొదట్లో అండ్, పర్సే, అండ్ అని పలికేవారు. ఇది చాలా మందికి పలకడానికి ఇబ్బందిగా మారింది. తప్పుగా పలికేవారు. అందువల్ల కాలక్రమేణా అది యాంపర్సాండ్ గా మారింది. లాటిన్లో ఈటీ అంటే అండ్ అని అర్థం. ఈ టీ అక్షరాలను కర్సివ్లో కలపడం నుంచి వచ్చింది. 45 ADలో పాపిరస్ ముక్కపై ఈ గుర్తు ఉండేది. 1000 సంవత్సరాల తర్వాత 775 ADలో ఇది రోమన్ వర్ణమాలలో చేర్చబడింది. 15వ శతాబ్దంలో జోహన్నెస్ గూటెన్బర్గ్ వర్ణమాలలో యాంపర్సాండ్ని చేర్చారు. ప్రస్తుతం సింబల్గా మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాము. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.